అందరికీ హాయ్. ఈ కూరగాయలని నేను ఎలా స్టోరేజ్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మాది పల్లెటూరు సైడ్ కదా, ఎర్లీ మార్నింగ్ రైతులు అయితే మార్కెట్లోకి ఫ్రెష్గా కూరగాయలు తెచ్చి అమ్ముతారు. ఆ టైంలో మా వారు వెళ్ళి కూరగాయలను తీసుకొస్తారు. మనకి ఏ రకాలు కావాలంటే ఆ రకాలు ఫ్రెష్గా దొరుకుతాయి. కూరగాయలు ఆకుకూరలు అవన్నీ ఏ రకాలైనా దొరుకుతాయి. మిగతా టైంలో దొరుకుతాయి, కాకపోతే కొన్ని రకాలు దొరుకుతాయి, కొన్ని రకాలు దొరకవు. రైతుల దగ్గర అయితే ఫ్రెష్గా ఉంటాయి, వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది మనం కొంటే. ఇప్పుడు సీజన్ కదా, ఇలా నాటంగాకరకాయలు కూడా మా సైడ్ దొరుకుతుంటాయి. ఇలా ఫ్రెష్ కూరగాయలు మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తారు. వాటిని నేను ఇలా వేరువేరుగా చేసుకుంటాను. 2-3 రోజులకు సరిపడేటట్టే తీసుకొస్తారు. మాకు మార్కెట్ అయితే దగ్గర. బీరకాయలు, అంగకరకాయలు, బీన్స్, గోకరకాయలు, కొంచెం టమాటాలను అయితే తీసుకొచ్చారు. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుంటాను. నేను ఇలా కూరగాయలని నీట్గా వాటర్లో కడుక్కున్నాక ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఈ బాక్సులు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి, లేదు అంటే కవర్లో అయినా నీట్గా పెట్టుకోవచ్చు. ఇలా వాష్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. కొంతమంది డైరెక్ట్గా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, వండినప్పుడు క్లీన్ చేసుకుంటారు. నేనైతే ఇలా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా అనేసి అన్ని కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టుకోను, కొన్ని రకాలనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బంగాళదుంపలు, టమాటాలని అలాంటివి నేను ఫ్రిడ్జ్లో పెట్టను. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు ఇవి సేమ్ ఇలానే క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే స్టోరేజ్ చేసుకుంటాను. కొంతమంది కవర్లతో పెట్టుకుంటారు, కవర్లని కూడా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ టమాటాలని కూడా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకున్నాక ఒక చిన్న ప్లేట్లోకైనా కూరగాయల స్టాండ్లోకైనా తీసుకుంటాను. దానిపైనకి చిన్న పేపర్లో మూతను పెట్టుకుంటాను. అప్పటికి టమాటాలు బాగోలేకపోతే రెండోసారి వాష్ చేసుకొని వండుకుంటాను. ఇలానే నేనైతే స్టోరేజ్ చేసుకుంటాను. మీరు ఎలా స్టోరేజ్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.